నిర్ణయాలు తీసుకుంటారని మేము అనుకుంటున్నాం. ఓకే ఓకే దయాకర్ గారు నేను మాట్లాడాలనుకుంటారా హరగోపాల్ గారితో, ఎందుకంటే మీరు అన్నారు అదే సేమ్ ఇప్పుడు అదే వారు చెప్పిందే నడుస్తున్నాయి చర్చలు. కానీ వీరు చేస్తున్న రాజకీయాల గురించి మనం చర్చించుకునేది. హరగోపాల్ గారు లాంటి వాళ్ళు గాని పెద్దలందరూ చేస్తున్నది ఏంటి, అది మీకు వచ్చినా మీరు కొట్లాడినట్టు వచ్చినా కూడా మళ్ళీ అది విద్యార్థులకు యూనివర్సిటీకి ఉండేటట్టు చెయ్యండి అనే ఒక మోడ్ డిఫరెంట్, అది ఇంటెలెక్చువల్ థాట్స్ తో వస్తున్నది. వీళ్ళేంది 1,00,000 కోట్లతో దాన్ని అమ్ముకుంటుండ్రు, 2 లక్షల కోట్ల. అసలు దాని మీద నిర్ణయం ఏ విధంగా దాన్ని టీజీఐఏసీకి సూత్రప్రాయంగా దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలనే ఒక ఆలోచన వచ్చి ఉండే. దాన్ని ఇప్పుడు పొద్దుగాల కూడా పొన్నం ప్రభాకర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండు, పునఃపరిశీలన ఇతర పెద్దల నుంచి ఇతర సివిల్ సొసైటీ నుంచి వస్తుంది కాబట్టి ఆ విషయంలో ఆలోచిస్తామని చెప్పినాం. కానీ బండి సంజయ్ గారో కిషన్ రెడ్డి గారో మా ఎవరు కేటీఆర్ గారో శ్రవణ్ గారో మాట్లాడుతున్నది ప్రభుత్వం తప్పు చేసేసింది, ఆల్రెడీ అయిపోయింది, అంటే కట్టేసింది, వాళ్ళు ఒక ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చిందని చేసే ప్రచారాన్ని ఇప్పుడు వారు పెద్దలు చెప్పింది కాబట్టి ప్రజలకు అర్థమవుతుంది. దాని మీద నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు క్యాబినెట్ ఉన్నది కదా, క్యాబినెట్ రాటిఫికేషన్ తీసుకుంటే అయితే ఆల్ పార్టీ మీటింగ్ తో పాటు ప్రజా సంఘాలని సివిల్ సొసైటీని పిలుస్తామని కూడా చెప్తున్నాం కదా, అది ఇంటలేరు వాళ్ళు. ఇది కదా సమస్య. అసలు సమస్యను సమస్యగా ప్రభుత్వానికి చెప్పడము, సమస్యను పరిష్కారం దిశగా చేసే ప్రయత్నము, సమస్య ఉంటే సావధాన పూర్వకంగా ప్రతిపాదనలు ఇవ్వడం అనే ఒక ప్రజాస్వామిక వాతావరణం విపక్షాలు కోల్పోయి ఫ్రస్ట్రేషన్ తో వస్తున్న సమస్య ఇది. ఎవరు తప్పు చేయాలనుకుంటారండి తెలిసి ఇది ఆలోచించండి అని చెప్పే విపక్షాలకు. మీరు కూడా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టొచ్చు కదా, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి. నేనేమంటున్నా సార్, ఇంతకు ముందు ఆల్ పార్టీ మీటింగ్ పెడితే వాళ్ళు రానప్పుడు మీరు ఎవ్వరు తప్పు చేయాలి. రేపు మళ్ళీ పెడితే వినండి, అరే ప్రతి దానిలో పెట్టొచ్చు సార్. ఇప్పుడు కొత్తనా కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఆల్ పార్టీలు మీటింగ్ పెట్టిన వారిని హరగోపాల్ గారిని అడగండి. ఎన్నో సంక్లిష్టమైన అంశాల మీద కూడా ప్రభుత్వానికి ఇబ్బందులయ్యే సందర్భాల్లో కూడా అసలు ఏ రకంగా స్పందించిందో కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఉన్న ఒక డెమోక్రటిక్ స్పేస్ ఉన్నది. అది ఏఐసిసి కూడా దాని మీద చాలా స్పష్టంగా ఉంటది. నేనంటున్నా ప్రపోజల్స్ కాకుండా పీనలైజేషన్ అనే దిశగా ఈ రోజు చేస్తున్న ప్రచారాన్ని గోబెల్ ను ఫస్ట్ ఆపండి. అబద్దాలు చెయ్యని విషయాల్ని చేస్తున్నట్టుగా ప్రచారంలో పెట్టకండి. మీ అంత కోట్ల రూపాయలు పెట్టి మేము సోషల్ మీడియానో ఇతర మెయిన్ మీడియానో మీకు అనుకూలంగా ఉండే ఈ పింక్ లోటస్ బంధాన్ని ఉన్న మీడియానో మేము చెయ్యలేము, మాకు లేదు. ఒకటో రెండో మాకు ఫేవర్ గా ఉండేవి ఉన్నాయి. కానీ మీరు చేస్తున్న ప్రచారంతో అసలు తెలంగాణ మొత్తం ఏమైతుందో అనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అన్ని సమస్యలు పక్కకు పోయినాయి. శ్రవణ్ గారు సూటిగా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయొచ్చు కదా, ఇదంతా ఎందుకు చేస్తున్నారని. రిక్వెస్ట్ ఎక్కడ సార్?